వెల్కమ్ టు 5D మీడియా. పిఠాపురం ప్రజలు ముద్రగడ పద్మనాభం పేరుని పద్మనాభరెడ్డిగా మార్చేయడం జరిగింది. అంటే ఈయన ఈ మధ్యన జరిగిన ఎన్నికల్లో ఒక సవాల్ విసిరాడు. పిఠాపురం నుంచి కనుక పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరుని పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పి ఒక సవాల్ విసరడం జరిగింది. ఆ సవాల్లో భాగంగా ఆయన నేను పేరు మార్చుకుంటున్నానని చెప్పి కౌంటింగ్ రోజు తర్వాత రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం, నేను పేరు మార్చుకోవడానికి నా ప్రయత్నాలు మొదలుపెట్టాను అని చెప్పి వెల్లడించడం జరిగింది. ఆయన చెప్పినట్లుగానే ప్రభుత్వానికి ఆయన దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దాన్ని ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తూ ఒక గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఇక ఆయన ఈ రోజు నుంచి ఏంటంటే ముద్రగడ పద్మనాభరెడ్డి అనమాట. ఆయన పేరు పూర్తిగా ఇంక పద్మనాభరెడ్డిగా మారిపోయినట్లే. ఈయన పద్మనాభరెడ్డిగా మారడం ఇవన్నీ చూస్తుంటే మనకి ఒక వింతగా అనిపించవచ్చు, కానీ అసలు ఈయన కాపు కులానికి చెందిన నాయకుడు అనమాట. అంటే ఈయనకి కాపు కుల నాయకుడిగా మంచి పేరు ఉంది. అసలు ఈయన ఇలా పేరు మార్చుకోవడం, గతంలో ఈయన సవాల్ విసిరినప్పుడు కాపు యువత కానీ కాపులకు సంబంధించిన వ్యక్తులు ఎట్లా ఫీల్ అయ్యారు, తర్వాత పేరు మార్చుకున్న తర్వాత ఇప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు అనేది ఒకసారి మీకు చెప్తాను. గతంలో ఈయన సవాల్ విసిరినప్పుడు కూడా కొంతమంది కాపు స్నేహితులతో మాట్లాడడం జరిగింది, కాపు యువతతో మాట్లాడడం జరిగింది, కొంతమంది పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు కూడా వాళ్ళు దీన్ని ఒక పనికిమాలిన చర్యగా మాట్లాడటం జరిగింది. అంటే ముద్రగడ పద్మనాభం గారిని మేము అభిమానిస్తున్నప్పటికీ కూడా ఇలాంటి సవాళ్ళు అనేవి పనికిమాలిన వ్యవహారంగా వాళ్ళు ఫీల్ అవ్వడం అయితే అప్పుడు నేను గమనించాను. ఇప్పుడు పేరు మార్చుకున్న తర్వాత కూడా కొంతమంది కాపు యువతతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, అంటే ఎన్నికలు కౌంటింగు అప్పటి వరకు ఆయన మీద కొంత కోపం ఉన్నమాట వాస్తవమే. కౌంటింగ్ అయిన రోజు, కౌంటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మంచి మెజార్టీతో గెలవటం పిఠాపురం నుంచి మా కోరిక తీరిపోయింది. కాకపోతే ముద్రగడ పద్మనాభం గారి మీద ఉన్న అప్పటి వరకు ఉన్నటువంటి కోపం కౌంటింగ్ తర్వాత రోజు నుంచి మాకు లేదన్నా, ఎందుకంటే ఎంత కాదనుకున్నా ఆయన మా కుల నాయకుడు, ఆయన ఎంతో కొంత కాపుల కోసం కొంత పనిచేసి ఉన్నాడు గతంలో అనే భావన వాళ్ళు వ్యక్తీకరించారు. కానీ ఇప్పుడు ఈరోజు ఈయన చేసిన పనికి ఖచ్చితంగా మాకు చాలా కోపంగా ఉంది ఆయన మీద. అసలు ఇలాంటి పని చేస్తాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి ఇలాంటి డెసిషన్, ఏదో సవాళ్ళు విసురుకుంటారు రాజకీయంగా, మళ్ళీ తర్వాత కొన్ని రోజులకి మర్చిపోతూ ఉంటారు, ఇవన్నీ మామూలుగా జరుగుతూ ఉంటాయి అనుకున్నాం, కానీ ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆయన బిహేవ్ చేస్తాడని మేము అనుకోలేదు అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు మన విశ్లేషణ చూస్తే పద్మనాభం గారు సవాల్ విసిరాడు, కరెక్టే. ఆ సవాల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానన్నాడు. కానీ పిఠాపురం ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయనప్పుడు పిఠాపురం ప్రజలు మంచి మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం జరిగింది. ముద్రగడ పద్మనాభం గారి మాటకు వాళ్ళు విలువ ఇవ్వలేదు, ఈయన సవాల్ని వాళ్ళు పర్సనల్గా ఫీల్ అవ్వలేదు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఈయన దాని మీద అప్పుడు ప్రజలు ఈయన సవాల్ని వాళ్ళ పర్సనల్గా తీసుకున్నప్పుడు ఈయన విసిరిన సవాల్ని ఈయన సీరియస్గా తీసుకుని ఈయన పేరు మార్చుకోవడం, నేను పద్మనాభరెడ్డిగా మారిపోతున్నానని అప్పుడు చెప్పడం, ఇప్పుడు మారడం, ఇదంతా అంటే సిల్లీగా అనిపిస్తుంది మనకి. ఆయన పెద్ద ఎమోషనల్గా తీసుకుని దీని మీద ఏదో నిర్ణయం తీసుకుని నేను ఏదో పేరు మార్చుకున్నాను, నేను మాట మీద నిలబడే వ్యక్తిని అన్నట్టుగా ఆయన ప్రవర్తించినప్పుడు కూడా మనకు బయట నుంచి చూసే వాళ్ళకి ఇదంతా ఒక సిల్లీ మ్యాటర్గా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలామంది అనుకుంటున్నారు పద్మనాభరెడ్డి అని పేరు మార్చుకుంటే అతను ఏదో రెడ్డి కులంలోకి మారిపోయాడని కాదు. అతను ఇప్పటికీ కాపు కులస్తుడే. అతని కుల ధృవీకరణ పత్రంలో అతని క్యాస్ట్ దగ్గర కాపు అనే ఉంటుంది, రెడ్డి అని మారదు. ఆయన ఇచ్చిన సవాల్ ఎవరి మీద? కాపులు. అంటే అప్పుడు అందరూ క్వశ్చన్ చేయడం మొదలెట్టారు, ఏమని? కాపులు కూడా. అంటే మన పవన్ కళ్యాణ్ మన కాపు కులానికి చెందిన వ్యక్తి ముందుకు రావడానికి, అంటే పైకి ఎదగడానికి అవకాశం వచ్చింది, నువ్వు చెడగొడుతున్నావు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారనే కోపంతో, ఈ కాపుల మీద కోపంతో అతను ఆ సవాల్ విసరడం జరిగింది. ఆ విసిరినప్పుడు సవాల్ విసిరాడు, కరెక్టే. ఇప్పుడు మీరు పేరైతే మార్చుకోగలిగారు, కానీ మీ కులాన్ని మార్చుకోలేరు కదా. అసలు ఎందుకండి? ఇప్పుడు ఏ మనిషి అయినా నేను ఏ కులంలో పుట్టాలి అనుకుని అయితే పుట్టాడు కదా. మనం పుట్టిన తర్వాత మన కులం ఏంటో మనకు తెలుస్తుంది. అంతే తప్పితే నేను ఫలానా కులంలోనే పుట్టాలి అనుకుని పుట్టగలిగే శక్తి మనుషులకు ఉండదు కదా. అలాంటప్పుడు ఈయన కాపు కులంలో పుట్టాడు, ఈయన ధృవీకరణ పత్రంలో కాపు అనే ఉంటుంది, ఇప్పుడు రెడ్డిగా మారాడు, పేరులో రెడ్డి అని యాడ్ చేసుకున్నాడు. ఈయన ఇప్పుడు కాపు కులస్తుడే కదా. ఖచ్చితంగా ఒక కులంలో పుట్టడం మన చేతిలో ఉండదు. ఒకసారి ఒక కులంలో పుట్టిన తర్వాత మళ్ళీ చచ్చేదాకా ఆ కులంకు చెందిన వ్యక్తిగానే మనం ఉంటాం. దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు. ఈ మధ్యలో మనం ఇలాంటి పిల్లి మొగ్గులు, కుప్పిగంతులు, నా పేరు చివరి అది పెట్టుకుంటా ఇది పెట్టుకుంటా అని మార్చినంత మాత్రాన కులం మారదు. మీరు ఇప్పటికీ కాపే. జస్ట్ ఏంటంటే మీ నోటి దూల వల్ల మీరు విసిరిన సవాల్ని స్వీకరించి ఆ పేరు చివరిని రెడ్డిగా మార్చుకున్నారు తప్పితే అది ఓన్లీ మీ నోటి దూల వల్ల జరిగిన వ్యవహారం. అది అంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో సవాల్ విసిరాల్సిన అవసరం లేదు. నా పేరు మార్చుకుంటాను, లేకపోతే నేను గుండు కొరిగించుకుంటాను, ఇలాంటివన్నీ ఎవరు వాడతారు?
ఇది సాధారణ ప్రజలు, అంటే సాధారణ ప్రజలను ఇక్కడ తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. జనరల్గా ఒక కింద స్థాయిలో ఉన్న ప్రజలు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు జనరల్గా సవాళ్ళు విసురుకుంటారు. ఒరే నేను చెప్పింది జరగకపోతే మీసం మురిగించుకుంటా, నేను చెప్పింది జరగకపోతే నా పేరు మార్చుకుంటా అని సరదాగా మాట్లాడుకుంటారు. అంతే తప్పితే అంతంత స్థాయిలో ఉండి అంతంత స్థాయికి ఎదిగిన తర్వాత కూడా ఇలాంటి సిల్లీ సవాల్స్, వీటిని సిల్లీ సవాల్స్ అనమాట. ఈ ఏదో ఈ సవాళ్ళు సమాజానికి మేలు చేసేవి కాదు, సిల్లీ ఫెలోస్ ఇసురుకునే సవాల్స్ ఇవన్నీ. అలా ఇసురుకుని ఆ సవాళ్ళని మళ్ళీ నా సవాళ్ళని స్వీకరించాను, నేను మళ్ళీ నా పేరు మార్చుకున్నానంటే మీరు కులం మార్చుకోండి. మీ చేతనైతే మీ కాపు కులాన్ని తీసేసి మీకు ఇష్టమైన కులం మార్చుకోండి. రెడ్డి కులమైనా మీరు మార్చుకోగలిగితే మార్చుకుని చూపించండి చూద్దాం. అది మీ వల్ల కాదు. ఒకసారి మీరు కాపు కులంలో పుట్టారు, మీరు మళ్ళీ మీ కులం పోవాలంటే మీరు మరణించిన తర్వాతే అది జరుగుద్ది. అప్పటి వరకు మీ కాపు కులానికి చెందిన వ్యక్తులే. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆయన ఓన్లీ పేరే మార్చుకున్నాడు, ఆయన కులం మారలేదు, ఆయన ఇప్పటికీ కాపే, ఆయన ఇప్పటికీ కాపు కులస్తుడే. కాకపోతే ఏంటంటే ఆయన కాపుల మీద ఉన్న కోపంతో ఆ సవాళ్ళు విసిరి భంగపాటుకు గురయ్యాడు. కాబట్టి ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుని, అంటే రాబోయే రోజుల్లో ఏంటంటే ఇలాంటి వ్యక్తులని ఇలా చేసినటువంటి సంఘటనల్ని రాబోయే రోజుల్లో కూడా కొంతమంది పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు, ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు ఎగ్జాంపుల్స్గా తీసుకుని మనం మాట్లాడే ముందు, మన సవాళ్ళు విసిరే ముందు కొంత విజ్ఞత కలిగి ఉండి మనం ప్రవర్తించాలి. అంతేగాని మనం రెచ్చిపోయి ఎమోషనల్గా ఫీల్ అయిపోయి కట్టలు తెంచుకుని, కోపం కట్టలు తెచ్చుకుని, బీపీలు తెచ్చుకుని ఊగిపోతూ ఇలాంటి సవాళ్ళు విసిరితే ఏమవుద్దంటే ఇలాంటి భంగపాటే మిగులుద్ది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఆయన పేరు మార్చుకున్నాడు, ప్రభుత్వం గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, ఆయన విజ్ఞప్తిని ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది, ఆయన పద్మనాభరెడ్డిగా మారాడు. కానీ దీంట్లో కొసమెరుపు ఇప్పుడు చెప్తున్నానండి, ఆయన కులం అంటే ఆయన ధృవీకరణ పత్రంలో కులం పక్కన కాపు అనే ఉంటుంది, రెడ్డి అని చేరదు, కాపు అనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.